మాట్లాడదాం దీని గురించి. మనతో పాటు విజయభాస్కర్ గారు ఉన్నారు కాబట్టి, విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, వాస్తవంగా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఎక్కడో ఈ రెడ్ బుక్ నడిచిద్ది, మన పనులు సాగవు, మనం వేసింది మామూలు వేషాలు కాదు అని ఒక రకంగా చెప్పి భయపడి ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు అనే వార్తలు వచ్చినప్పట్లో, సరే అతను భయపడ్డాడో లేకపోతే వైసీపీ మీద వ్యాస్ట్ అయ్యాడో ఏమైనా కానీ రాజకీయాలకి దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకున్న అప్పుడు చూసాం, దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా బయటకు వచ్చినాయి. సడన్గా ఒక్కసారి మళ్ళీ ఎందుకు రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు? అనుకున్న స్థాయిలో కూటమి ఇంపాక్ట్ చూపించలేకపోయిందా? అతను అనుకున్నంతగా భయపడేంతగా షాక్లను తగలలేదా? లేకపోతే లోపాయికారితన ఒప్పందాన్ని కుదిరేసి ఓకే ఇప్పుడు పర్లేదు మనం తెర ముందుకు రావచ్చు అనుకున్నారా? అసలు ఏం జరిగింది విజయసాయి రెడ్డి? ఎందుకంటే అతను చాలా నేర చరిత్ర ఉంది కాబట్టి చెప్తున్న విషయం. విజయసాయి రెడ్డి స్వభావం నక్కజిత్తులనే సామెత ఉంది కదా, దాంతో పోల్చవచ్చు. రెండోది శకుని పాత్రతో కూడా ఆయన పోల్చవచ్చు. మొదటి నుంచి ఆయన తెరచాటు మనిషే కానీ తెర మీద మనిషి కాదు. తెర వెనక కుటీర రాజకీయాలు చేయగలడు కానీ తెర మీదకి వచ్చి ఆయన చేయగలిగింది ఏం లేదు. మొదటి నుంచి ప్రజలతో సంబంధం లేని మనిషి ఆయన. నెల్లూరు జిల్లాలో ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలంలో పుట్టాడు. తర్వాత మద్రాసులో సెటిల్ అయ్యాడు. తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటూ రాజశేఖర రెడ్డి గారి లెక్కలు అవి చూస్తూ ఉంటూ బాల్యం నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పరిచయంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా విశేష ప్రాధాన్యత ఇచ్చాడు. గతంలో వైఎస్ఆర్ గారు ఏ విధంగా కేవీపీ రామచంద్రరావుకి ప్రాధాన్యత ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ విజయసాయి రెడ్డికి ఇచ్చాడు. సరే, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పంపించారు. వాళ్ళ కేంద్ర పోలిట్ బ్యూరోలో కూడా, వైకాపా పోలిట్ బ్యూరోలో కూడా ఆయన నియమించారు. చాలా శక్తివంతమైన లీడర్ గా నంబర్ 2 స్థానంలో ఆయన ఉన్నాడనే ప్రచారం విస్తృతంగా జరిగిన పరిస్థితులు. అయితే ఆయనకి ఏంటంటే అంతర్గతంగా ఆ పార్టీలో రాను రాను ప్రాధాన్యత తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఆయన ఒక మీడియాని నెలకొల్పాలని, అక్కడ విభేదాలు వచ్చాయని ఆ వార్తలు కూడా వచ్చాయి అప్పుడు. సరే, ఎన్నో కారణాలు ఏవైనప్పటికీ మొత్తానికి ఆయన వైకాపాకి దూరమైనట్లుగా ఉన్నాడు. కానీ మీరన్నట్టు కూటమి అధికారంలో రావడంతో ఆయన A2గా ఉన్నాడు కాబట్టి, అక్యూజ్డ్ నంబర్ 2గా ఉన్నాడు కాబట్టి ఆ భయాలు ఒకవైపు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డితో వచ్చినటువంటి అంతర్గత విభేదాలు మరొక వైపు. అదేవిధంగా కుటీర రాజకీయాలకు మారుపేరుగా ప్రతిరూపంగా ఉన్న విజయసాయి రెడ్డి కాస్త మీరు అన్నట్టు ప్రత్యామ్నాయంగా ఏదన్నా భవిష్యత్తుని ఢిల్లీలో ఉన్న పరిచయాలతో ఉపయోగించుకొని ఆయన చాణక్యుడుగా పేరుగాంచాలనే ఆలోచన అయితే ఏమి వెరసి మొత్తానికి ఆయన ఆటలు సాగలేదు చివరికి. అప్పుడు తాను అశ్వసన్యాసం చేస్తున్నట్టు, తాను ఇక రాజకీయాల పట్ల విముఖత చూపుతున్నట్టు, వ్యవసాయం తన పరమార్థం అన్నట్టుగా ఆయన కాస్త వీడియోలు రిలీజ్ చేశాడు. పురుగు ముందు చల్లుతున్నట్టు పవర్ స్ప్రేయర్ ఉపయోగించి వీపుకు తగిలించుకొని, అదేవిధంగా ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం చేస్తున్నట్టు ఆ 2 ఫోటోలు విడుదల చేశాడు. తర్వాత అంటే నిలకడ లేని మనస్తత్వం అయింది. పోతే చెంచల స్వభావి. తన బాధను ప్రపంచం బాధ చేయడానికి ఆయన ఇష్టపూర్వకంగా వ్యవసాయం అనలేదు, అదొక తాత్కాలిక నటన. ఆనాటి ఉన్న పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన విభేదాలు అయితే టోటల్ గా ఆయనలో ఒక వైరాగ్యం, తాత్కాలికంగా ఆ ప్రకటన చేశాడు. కానీ ఆయనకి రాజకీయాల్లో రుచి మరిగాడు. పోతే ఢిల్లీలో, అదేవిధంగా అమరావతి, హైదరాబాద్ పరిచయాలు, వీటన్నిటితో సంపాదనకి చాలా షార్ట్ కట్ రూట్ అధికారం అని గుర్తెరిగిన మనిషిగా, పోతే A2గా ఉన్నాడు కాబట్టి, బాగా రుచి మరిగాడు కాబట్టి రాజకీయాలను వదిలేది ఇష్టం లేక తిరిగి మళ్ళీ పాత పూర్వాశ్రమంలో రాజకీయాల్లో ఏ విధంగా శాసించాడో ఆ విధంగా ఈసారి మరో ప్రత్యామ్నాయం కోసం చూసి అక్కడ విఫలమైపోయి మరలా స్తబ్దుగా ఉండి అప్పుడప్పుడు నన్ను మర్చిపోవద్దు అన్నట్టుగా ఏదో ఒక ట్వీట్లు చేయడం ఆయనకి అలవాటు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం అలవాటు. తన బాధను ప్రపంచం బాధ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటది. కానీ
ఆయన స్టేట్మెంట్స్ లో ఎలాంటి పస ఉండదు, పోతే జీవం ఉండదు ఆయన స్టేట్మెంట్స్ లో. అదే కాకుండా విజయభాస్కర్ గారు రైట్, మళ్ళీ మాట్లాడదాం. అది రైట్ మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని, చాలాసేపు మాట్లాడుకుందాం మనం. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీమ్. ఓకే